నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము ఇంతవరకు 17 భాగాల గురించి చెప్పుకున్నాం. 17వ భాగమైనటువంటి ప్రజ్ఞాభూమి వర్ణనాన్ని ఇంతకుముందు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 18వ భాగము దృష్టి విశుద్ధి వర్ణనం. నామరూప పరిగ్రహ కథనము ఆరంభము. ఈ గ్రంథంలోని 14వ నిర్దేశంలో ప్రజ్ఞాభావన విధి నిరూపణను మొదలుపెట్టేటప్పుడు మేము ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చెప్పి ఉన్నాము. భూమికలోని ధర్మాలలో అంటే ఆధారభూతమైనటువంటి ధర్మాలలో అభ్యాసం ద్వారా ప్రశ్నించటం ద్వారా జ్ఞానాన్ని పొంది మూలభూతములైన శీల విశుద్ధి చిత్త విశుద్ధి అను ఈ 2 విశుద్ధులను సంపాదించాలి. అంటే ప్రజ్ఞకు ఆధారమైనటువంటి ఆ 2 అంశాలు ఏవి? శీల విశుద్ధి చిత్త విశుద్ధి. అవి ఉంటేనే ముందుకు పోగలుగుతామని. వీనిలో సుపరిశుద్ధ ప్రాతిమోక్ష సంవరము మొదలైన 4 రకాల శీలాలను శీల విశుద్ధి అంటారు. సుపరిశుద్ధ ప్రాతిమోక్ష సంవరము అంటే ఈ ప్రాతిమోక్ష నియమాలు ఉంటాయి కదా, భిక్షువులు పాటించే ఆ 227 నియమాలు, వాటిని వాటిని పాలించటము, వాటిని పాటించటము ప్రాతిమోక్ష నిగ్రహము లేదా సంవరము అని అనబడుతుంది. దాన్ని శీల విశుద్ధి అని అంటారు. అది ఈ గ్రంథంలోని మొదటి నిర్దేశంలో విపులంగా వర్ణించబడింది. ఒక భిక్షువు ఎట్లా ఉండాలా, ఎట్లా ఉండకూడదు అనే విషయము శీల విభాగంలో స్పష్టంగా చెప్పుకున్నాం ఇంతకుముందే. అట్లే ఉపచార సమాధితో పాటు 8 సమాపత్తులను చిత్త విశుద్ధి అంటారు. అంటే మొదటి ధ్యానానికి ముందు కలిగే ఉపచార సమాధి మొదలుకొని నేవసంజ్ఞ నాసంజ్ఞాయతనం వరకు ఈ 8 సమాపత్తులను చిత్త విశుద్ధి అని అంటారు. వీటి గురించి కూడా వెనుక సమాధి నిర్దేశంలో వర్ణించబడింది, చెప్పుకున్నాం దాని గురించి. అందువలన వీటిని అక్కడ వర్ణించబడిన విధంగానే తెలుసుకోవాలి. అక్కడ ఏ విధంగా చెప్పుకున్నామో దాన్ని ఒకసారి మనసులో గుర్తుంచుకోవాలి, విన్నదాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. ఇంకా అక్కడ దృష్టి విశుద్ధి, శంక వితరణ విశుద్ధి, మార్గ జ్ఞానదర్శన విశుద్ధి, ప్రతిపద జ్ఞానదర్శన విశుద్ధి, జ్ఞానదర్శన విశుద్ధి, ఈ 5 విశుద్ధులు శరీరం అనబడతాయి అని చెప్పబడింది. ఇప్పుడు మేము ఈ 5 విశుద్ధులను క్రమంగా వర్ణిస్తాము. ఈ 5 మార్గ జ్ఞానదర్శన విశుద్ధి, ప్రతిపద జ్ఞానదర్శన విశుద్ధి, జ్ఞానదర్శన విశుద్ధి, ఈ 5 విశుద్ధులు శరీరము అనబడతాయి. అంటే ప్రజ్ఞకు శరీరము అనబడతాయి అని చెప్పబడింది. వాటి గురించి ఇప్పుడు క్రమంగా తెలుసుకుందాం. దృష్టి విశుద్ధి. ఆ విశుద్ధులలో నామరూపాలను ఉన్నట్లుగా తెలుసుకోవటమే దృష్టి విశుద్ధి అనబడుతుంది. నామరూప నిరూపణం. నామరూపాలంటే తెలుసు కదా. నామము అంటే ఏమిటి? నామము అంటే మనస్సు, రూపం అంటే శరీరం. ఇవి నామరూపాలు. నామరూప నిరూపణము.
దానిని అంటే దృష్టి విశుద్ధిని పొందాలనుకునే సమథ మార్గ సాధకుడు నైవసంజ్ఞ నాసంజ్ఞాయతనం తప్ప తక్కిన రూపావచర అరూపావచర ధ్యానాలలో ఏదైనా ఒకదాని నుండి లేచి వితర్కము మొదలైన ధ్యానాంగాలను, వానితో కూడియున్న ధర్మాలను, వాటి లక్షణము, పని మొదలైన వాటిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. వీటిని తెలుసుకొని ఇవన్నీ ఆలంబనం వైపు వంగే స్వభావం కలవి కావటం వలన నామము అనబడతాయి అని నిశ్చయించాలి. ఈ దృష్టి విశుద్ధిని పొందాలనుకునేటువంటి సమథ మార్గ సాధకుడు. సమథ విపස්සన అని ధ్యాన విధానాలు 2. ఈ సమథ మార్గ సాధకుడు అంటే ఆనాపానసతి ధ్యానం చేసేటువంటి సాధకుడు నైవసంజ్ఞ నాసంజ్ఞాయతనము తప్ప తక్కిన రూపావచర అరూపావచర ధ్యానాలలో ఏదైనా ఒక దాని నుండి లేచి, చివరన ఏం చెప్పుకున్నాం మనము? నైవసంజ్ఞ నాసంజ్ఞాయతనం, ఈ 8 సమాపత్తుల్లో అది ఒక్కటి తప్ప తక్కిన రూపావచర అరూపావచర ధ్యానాలలో, అంటే అది మొదటి ధ్యానం కావచ్చు, 2వ 3వ 4వ ధ్యానము, లేకపోతే ఆకాశానంత్యాయతన, విజ్ఞానానంత్యాయతన, అకించన్యాయతన వరకు ఏదైనా దేని నుండి అయినా లేచి, అంటే ఆ సమాపత్తిని పొంది లేవటం అని. వితర్కము మొదలైన ధ్యానాంగాలను, వానితో కూడియున్న ధర్మాలను, వాటి లక్షణము, పని మొదలైన వాటిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. వితర్కము మొదలైన ధ్యానాంగాలను, వితర్కం అనేది ధ్యానానికి అంగము అని, వితర్కము విచారము అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రథమ ధ్యానము, ద్వితీయ ధ్యానం సందర్భంలో వాటి గురించి చెప్పుకున్నాం. వితర్కము అంటే చిత్తాన్ని కర్మస్థానం మీద నిలపడమే వితర్కం. వితర్క విచారాలకు ఆ ఉదాహరణ ఎప్పుడు చెప్పుకుంటాం మనం. వితర్కము ఒక పాత్రను పట్టుకునే చెయ్యి వంటిది, విచారము ఆ పాత్రను తోమే ఇంకొక చెయ్యి వంటిది. ఈ విధంగా ఇవి ధ్యానాంగాలు అన్నమాట. వితర్కము మొదలైన ధ్యానాంగాలను, వారితో కూడి ఉన్న ధర్మాలను, అంటే ఇంకా ముందుకు పోయినా కొద్దీ వితర్క విచారం ప్రతి చోట ఉండవు కదా. మొదట ఇవే ఉంటాయి, 3వ ధ్యానంలో దాని లక్షణాలు దానికి ఉంటాయి, 4వ ధ్యానంలో ఉండే లక్షణాలు ధర్మాలు దానికి ఉంటాయి. అక్కడ ఆయా ధ్యానాంగాలను, వాటితో కూడి ఉన్న ధర్మాలను, వాటి లక్షణము, పని మొదలైన వాటిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. వీటిని తెలుసుకొని ఇవన్నీ ఆలంబనం వైపు వంగే స్వభావం కలవి కావటం వలన నామము అనబడతాయి. ఇవి అన్నీ ఆలంబనం వైపు వంగే స్వభావము కలిగినటువంటివి. ఇక్కడ ఆలంబనము ధ్యానాలంబనం, అంటే ధ్యానానికి ఆధారం ఏది ఉంటే అది. ఇప్పుడు మనము ప్రథమ ధ్యానాన్ని ఆలంబనంగా తీసుకుంటాము, అంటే శ్వాసను ఆలంబనంగా తీసుకుని ఇవన్నిటిని పొందుతాము. అయితే ఇవన్నీ ఆ ఆలంబనం వైపు వంగేటువంటి స్వభావం కలిగినవి కాబట్టి నామము అనబడతాయి. నమనము అంటే వంగటం. ఒకరికొకరు నమస్కరించుకునేటప్పుడు, నమస్కరించుకోవడం అంటే ఏమిటి? ఒకరికొకరు వంగి చేతులు జోడించుకోవటం. అందువల్ల వంగే స్వభావం ఉన్నవి కాబట్టి వీటిని నామము అంటారు. ఆ తర్వాత ఒకడు ఇంటిలో పామును చూచి, తన ఇంటిలో పామును చూచి దానిని వెదకుతూ దాని కన్నాన్ని గుర్తించున్నట్లుగా సాధకుడు కూడా ఈ నామాన్ని పరీక్షిస్తూ ఈ నామము దేని ఆశ్రయం వలన పనిచేస్తుంది అని వెతుకుతూ దానికి ఆశ్రయమైన హృదయ రూపాన్ని చూస్తాడు. ఈ నామము
ఈ నామానికి ఆశ్రయం ఏది అంటే ఈ నామము దేన్ని ఆశ్రయించుకొని ఉన్నది అంటే ఈ నామానికి ఆశ్రయ రూపము హృదయము అని తెలుసుకుంటాడు. ఒకడు ఇంటిలోకి వచ్చిన పామును చూసి ఇది ఎట్లా ఇంటిలోకి వచ్చింది అని ఇల్లంతా వెతికితే ఎక్కడనో ఒక చోట అది వచ్చిన కన్నం కనిపిస్తుంది, దాన్ని గుర్తుపడతాడు. అదేవిధంగా ఈ నామము దీనికి ఆశ్రయమేది, ఆధారమేది అని వెతికితే చివరికి రూపమే దానికి ఆశ్రయము అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హృదయ రూపానికి ఆశ్రయమైన పంచభూతాలను, హృదయానికి ఆధారమేది అని మళ్ళీ విచారించి ఈ భూతాలను తెలుసుకుంటాడు. ఆ భూతాలకు ఆశ్రయమైన తక్కిన ఉపాదాయ రూపాలను గుర్తిస్తాడు. సరే, ఇది ఈ హృదయ రూపానికి ఆశ్రయము ఉపాదాయ రూపాలు, ఉపాదాయ రూపాలకు ఆశ్రయము భూతాలు అని చెప్పుకోవాలా? ఎందుకంటే ఈ సృష్టికి మూల వస్తువులు 4 భూతాలు కదా, తక్కిందంతా వాటి నుంచి వచ్చింది. అంటే ఈ వాటి నుంచి వచ్చిన వాటిని ఏమంటారు? ఉపాదాయం అంటారు. ఈ 4 భూతాల నుంచి లేదా 5 భూతాలు అనుకో వచ్చిన దాన్ని ఏమంటారు? ఉపాదాయ రూపం అని అంటారు. ఇలా అతడు రూపాన్ని పరిగ్రహిస్తాడు. చివరగా సాధకుడు ఇవన్నీ నమన స్వభావం కలవి కావటం వలన, నామము నాశనమయ్యేవి కావటం వలన రూపము అనబడుతున్నాయి అని నిశ్చయిస్తాడు. ఈ విధంగా సంక్షిప్తంగా నామాన్ని, రూపాన్ని గుర్తుపడతాడు. ఈ విధంగా అంటే మొదలు మనస్సు అనుకో, నామం అంటే మనస్సుకు ఆశ్రయము హృదయము అనుకున్నాడు. హృదయానికి ఆధారం ఏమిటి? ఉపాదాయ రూపాలు. ఉపాదాయ రూపానికి ఆధారము 4 భూతాలు. ఈ విధంగా ఇవన్నీ కూడా వంగే స్వభావం కలిగినవి కాబట్టి, నాశనమయ్యేవి కాబట్టి రూపం అనబడుతున్నాయి. నామము వంగే స్వభావం కలిగినటువంటిది, రూపము నశించే స్వభావము కలిగినటువంటిది. అందువలన రుప్పతి అంటే నశించేది అని. అందువలన ఇవి నామము, రూపము అనబడుతున్నాయి అని గ్రహిస్తాడు. ఈ విధంగా సంక్షిప్తంగా నామరూపాల గురించి తెలుసుకోవాలి. కానీ శుద్ధ విపశ్యనా మార్గంతో సాధన చేసే లేదా ఇదే సమతయాన సాధకుడు చతుర్ధాతు వ్యవస్థానంలో చెప్పబడిన ఆయా ధాతువుల పరిగ్రహ పద్ధతుల నుండి ఏదైనా ఒక పద్ధతి సహాయంతో సంక్షిప్తంగా లేదా విస్తారంగా ధాతువులు 4 గ్రహిస్తాడు. చతుర్ధాతు వ్యవస్థాపనంలో ఈ 4 భూతాలతో శరీరంలో ఏవి ఎట్లా ఏర్పడుతున్నాయి అని వాటి గురించి చెప్పుకున్నాము. ఆ విధంగా ఆయా ధాతువులను పరిగ్రహించే పద్ధతుల నుంచి ఏదైనా ఒక పద్ధతి సహాయంతో సంక్షిప్తంగా లేకపోతే విపులంగా ఈ 4 ధాతువులను తెలుసుకుంటాడు. అప్పుడు ఆ యోగికి స్వభావాన్ని బట్టి లక్షణంతో ప్రకటితమైన ధాతువుల నుండి ఉత్పన్నమైన కేశంలో 4 ధాతువులు రంగు, వాసన, రుచి, ఓజస్సు, జీవితము, కాయప్రసాదము ఇలా కాయదశకం ద్వారా 10 రూపాలు ప్రకటమవుతాయి. ఇప్పుడు చతుర్ధాతు వ్యవస్థాపనంలో ఉదాహరణకు ఒక వెంట్రుకను పరిశీలించండి అనుకో, అవన్నీ చెప్పుకున్నాం కదా, గతంలో చెప్పుకున్నాము. ఆ వెంట్రుకను పరిశీలించినప్పుడు అతను నాలుగు ధాతువులు రంగు, వాసన, రుచి, ఓజస్సు, జీవితము, కాయప్రసాదము
ఇలా కాయదశకం ద్వారా 10 రూపాలు ప్రకటమవుతాయి. అంటే అతనికి దాంట్లో ఈ 10 విషయాలు తెలుస్తాయి అని. అక్కడే లక్షణాలను కలిగి ఉండటం వలన భావదశకాన్ని బట్టి 10, అలాగే ఆహారం నుండి ఉత్పన్నమయ్యే 4 ధాతువులు రంగు, వాసన, రుచులతో పాటు ఓజస్సు, ఈ ఓజాష్టకము, ఋతువు నుండి ఉత్పన్నమయ్యే 8, చిత్తం నుండి ఉత్పన్నమయ్యే 8, ఇలా 24 రూపాలు అవుతాయి. కాయదశకం ద్వారా 10 రూపాలు, తర్వాత భావదశకాన్ని బట్టి 10, అది చెప్పి ఇది చెప్పిండా. సరే, దీన్ని విపులంగా తెలుసుకుందాము. కాయదశకం ద్వారా 10, నువ్వు లెక్కబెట్టు. కాయదశకం ద్వారా 10 రూపాలు, భావదశకాన్ని బట్టి 10, ఆహారం నుండి 4, ఎన్నైనాయి ఇప్పుడు? ఓజాష్టకము ఋతువు నుండి ఉత్పన్నమయ్యే 8, చిత్తము నుండి ఉత్పన్నమయ్యే 8. మరి లెక్క కలవటం లేదు కదా. 24 అంటే ఎక్కువని మొదటిది వదిలిపెడితే 10 తీసేస్తే 24 అవుతాయా? ఒక 10 తీసేస్తే మొత్తం లెక్క నుంచి 10 తీసేస్తాయి, 40 అయినాయా? కాయదశకం ద్వారా 10 రూపాలు అంటే ఒక 10, భావదశకాన్ని బట్టి 10, ఆ 10 వదిలిపెట్టి ఇక్కడ నుంచి లెక్కిద్దాం. భావదశకాన్ని బట్టి 10, ఆహారం నుండి 4, 14 కదా. ఋతువు నుండి 8, 14 8 20, చిత్తం నుండి ఉత్పన్నమయ్యే 4, 24 అవుతుంది. ఇలా కర్మ, చిత్తం, ఋతువు, ఆహారం ఈ 4 నుండి కలిగిన 24 ధర్మాలలో 44 రూపాలు ఉంటాయి. ఈ 4 నుండి కలిగిన 24 ధర్మాలలో 44 రూపాలు ఉంటాయి. ఋతువు చిత్తాల వలన కలిగే చెమట, కన్నీరు, ఉమ్మి, చీమిడి ఈ 4 2 ఓజామష్టకం వలన 16 రూపాలు. అట్లే ఋతువు నుండి పుట్టే కడుపులోని వస్తువులు మలము, మూత్రము, కొవ్వు ఈ 4తో ఋతువు నుండి పుట్టే ఓజాష్టకం ప్రకారం 8 రూపాలు ప్రకటమవుతాయి. ఈ 32 ఆకారాలను విస్తరించే పద్ధతి. ఇది 32 ఆకారాలను అంటే రూపాలని విస్తారంగా తెలుసుకునేటువంటి పద్ధతి. ఈ 32 ఆకారాలు స్పష్టమైన తర్వాత ఇతరాలు అగ్ని యొక్క 4, వాయువు యొక్క 6, ఇలా 10 భాగాలు ప్రకటమవుతాయి. వానిలో తిన్న అన్నాన్ని జీర్ణం చేసే జఠరాగ్ని భాగంలో ఓజాష్టకము, జీవితము ఈ 9 రూపాలు. అట్లే చిత్తం నుండి కలిగిన ఆశ్వాస ప్రశ్వాసలలో ఓజాష్టకము, శబ్దము ఈ 9 రూపాలు. మిగిలిన 4 నుండి పుట్టే 8లో జీవన నవకము, 3 ఓజాష్టకాలు. ఈ విధంగా 33 రూపాలు ప్రకటితమవుతాయి. స్పష్టంగా కావాలంటే దీన్ని లిస్టు రాసుకొని వాటిని క్లియర్ చేసుకుని తెలుసుకోవాలి. విస్తృతాకారం గల ఇటువంటి ఆ 42 ఆకారాలు గల భూతాల సహాయంతో పుట్టే రూపాలు ప్రకటితం కావటం వలన వస్తుద్వారాన్ని అనుసరించి 5 చక్షుర్దశకాలు, హృదయ వస్తు దశకము, ఈ ఇతర 60 రూపాలు ప్రకటమవుతాయి. ఈ విధంగా ఆ సాధకుడు ఈ రూపాలన్నిటినీ ఒకచోట చేర్చి నశించేవి కనుక ఇవి రూపము అని నిశ్చయించాలి. ఇంతకు సారాంశం ఏంటిది? రూపం అంటే ఇవి అన్నీ అని. శరీరంలో రూపం అంటే వాటిని విడదీస్తూ పోతే ఇన్ని రకాలుగా అవుతాయి. ఇవన్నీ కూడా
నశించేవే కాబట్టి రూపము అనబడతాయి. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ హృదయానికి ఆశ్రయమైనటువంటి ఈ శరీరంలోని వస్తువులు ఇవన్నీ కూడా రూపము నశించేటువంటివి అని తెలుసుకుంటే, శరీరంలోని వస్తువులు అంటే శరీరంలో ఉండేటువంటి అన్నీ కూడా ఇదంతా కూడా రూపము అని ఒక నిర్ణయానికి రావాలి. ఇక్కడికి ఈరోజు చాలు.